ప్రకాశం టీవీ మీ ఆనందాల హరివిల్లు. ఈసీపై తమ ఆక్షేపణ నిరసన తెలియజేస్తున్నామని రాష్ట్ర మంత్రి బొత్స అన్నారు. శుక్రవారం విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫిర్యాదు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ ఈసీ ప్రజల కష్టనష్టాలను వివేచన చేయాలి. మీ భూమి మీది కాదు అనే ఈనాడు యాడ్ను ఊటంకించిన బొత్స రామోజీరావుపై ధ్వజమెత్తారు. డబ్బు కోసం గడ్డి కరవడం అనే పత్రికా స్వేచ్ఛ అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవారు ఎవడమ్మ సొమ్ము అనే భాషను వాడొచ్చా? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం తిన్నోడు రోజు అన్నం తింటున్న మనిషి అయితే ప్రజా జీవితంలో ఉన్నవాడు పార్టీలనే ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా ఇలాంటివి ఉంటాయండి. దేవుడు ఏం పుట్టుకొచ్చాడు, కానీ రాజకీయాల కంటే ఒక విలువ ఉండాలి, ఒక నైతికత ఉండాలి. అంటే ఎన్నికల కమిషన్ వచ్చి దీని మీద ఫిర్యాదు వాళ్ళే స్వయాన బవి పెడతానంటే సిఐడి కేసు బుక్ చేయమని చెప్పి, మరి దీనికి ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్? అసలు నీకు గందరగోళం సృష్టించడం తప్పు కదా. ఇలాంటి పనికి మళ్ళీ హ్యాండిల్ ఇస్తూ, అందుకే అన్నం తిన్నవాడు మనిషి అయితే ఎవడికి పని చేయలేదు. రాజకీయం కోసం ఏ గడ్డైనా, డబ్బుల కోసం ఏ గడ్డి కలిసినా ఇలాంటి ఈనాడు రామోజీరావు ఉంటే ఏ గడ్డైనా కలిసిడమే. నీకు సమాజం పట్ల నీకు బాధ్యత లేదు. ప్రజల్ని ఇలాంటి యాడ్లు వేసి ఆందోళన సృష్టించకూడదు, నా పత్రిక డబ్బులు ఇస్తే మాత్రం ఇలాంటి పనికి వాళ్ళు పని చేయకూడదు, ఇక ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకు ఆఖరి దశలో ఇలాంటి కార్యక్రమాలు? మీ ఇద్దరికీ ఇష్టం, అతను ముఖ్యమైనది చేసుకోండి. ఎవడొస్తాడు ప్రజలు రక్షిస్తే నువ్వు కాదు కదా, నీ తలలో దేశం వచ్చిన చంద్రబాబు రక్షిస్తారు. కురికిపోయి పూర్తిగా ఇలాంటి ఎదవ పనులు చేసి ఇలాంటి రాతలు రాస్తే మాత్రం అతను బయటికి పెయిన్లు పెట్టుకుని లాగినా లాగలేరు. ఏంటిది? న్యాయమైంది. అన్నం తినవాడు చేసే పని అయితే, డబ్బులు ఇస్తే ఏ డబ్బుకైనా గడ్డి కలిసే పని అయితే ఈ పత్రికల ద్వారా ఇదైనా ప్రజాస్వామ్యం, ఇదైనా పత్రికా స్వేచ్ఛ.